వాళ్ళు 10 లక్షల కోట్లు అప్పులు చేశారు కాబట్టే, రాష్ట్రాన్ని దివాళా తీయించారు కాబట్టే పాలన చేత కాదు జగన్మోహన్ రెడ్డికి అని జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున మూలన కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకి పరిమితం చేశారు. అసలు విశాఖపట్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సభలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు నరేంద్ర మోడీతో మీతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది మీతో నాకు అని చెప్పాడు తప్ప మా రాష్ట్రానికి కావాల్సినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దు అని విశాఖపట్నంలో జరిగినటువంటి మీటింగ్ లో అది అడగలేదు. ఉత్తరాంధ్రకు కావాల్సినటువంటి వెనుకబడిన జిల్లాలకు నిధులు అడగలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా ఇళ్ళు ఉద్యమాలు చేశారు అంతకుముందు, అది ఏమీ అడగలేదండి. విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ. విన్నారా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడగలేదండి సార్. కృష్ణాంజలి అన్నకు ఆ రోజు ఏమైనా చూడుందేమో, మిషన్ కొనుక్కోవాల్సింది. సో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ప్రత్యేకంగా నచ్చకపోతే నచ్చని మాటలు మాట్లాడండి. అబద్ధాలు మాట్లాడటం మాత్రం బహు ప్రమాదం. మీరు ప్రజల దృష్టిలో, వీక్షకుల దృష్టిలో చులకనైపోతారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను సార్. సో ఇంకా నేను దీని గురించి పెద్దగా వెళ్ళక్కర్లా. ఎందుకంటే వీళ్ళు కార్మికుల దగ్గరికి వెళ్తే వాళ్ళే సమాధానం చెప్తారు, మేము చెప్పక్కర్లా. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందండి సార్, ఏం కాలేదండి సార్, చాలా బాగుందండి సార్. సో ఒక పక్క కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడంట. ఎవరు చెప్పారు? ఈనాడు ఆంధ్రజ్యోతి, ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాడా? టాగ్ లెక్కలు చూడాలి, చదువుకున్నామా లేదా, అదేవిధంగా బడ్జెట్ ప్లాన్స్ చూడాలి, అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ చూడాలి. పయ్యావులు కేసు ఇచ్చిందేనా 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేలలో చేసినటువంటి అప్పు 3,32,671 కోట్లు టాగ్ ఇచ్చింది. అదేవిధంగా పయ్యావులు కేసు ఇచ్చాడు. అయినా సిగ్గు ఎక్కువ ఏమి లేకుండా ఇక్కడ కూర్చొని మళ్ళీ అదే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. ఆలోచన చేసుకోవాలి. ప్రజలు నవ్వుకుంటారు. ప్రజలకి విషయం చెప్పడమేనా?